ఫ్రెండ్స్, నా పేరు క్రిష్. మన ఛానల్ తెలుగు డెవాప్స్, తెలుగు AWS, తెలుగు లైనక్స్, రైట్ థింకింగ్ అండ్ క్రిష్ ఎడ్యుకేషనల్. ఈరోజు మనం పప్పెట్ కాన్ఫిగరేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రాక్టికల్గా పప్పెట్ ఎందుకు ఉపయోగిస్తామో మనం ముందుగానే చూసాం. ఇది ఒక కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. అది మన యొక్క వర్క్ని తగ్గించుకునేందుకు, మనం వర్క్ ఫోర్స్ని తగ్గించుకునేందుకు ఉపయోగిస్తాం. దానికోసం మనం ముందుగానే చెప్పుకున్నాను, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. నేను EC2 ఇన్స్టెన్స్ ద్వారా దాని యొక్క కాన్ఫిగరేషన్ని చేయడం అనేది చూస్తున్నాం. EC2 ఇన్స్టెన్స్ ద్వారా దాని యొక్క కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేయడం అనేది మనం చూద్దాం. ఇక్కడ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ ఇన్స్టెన్సెస్ రిమూవ్ చేద్దాం, కొత్తగా క్రియేట్ చేద్దాం. ఇన్స్టెన్సెస్ రిమూవ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం లాంచ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఫిల్టర్లోకి వెళ్ళి మన AWS అకౌంట్ తెలుగు AWSలో ముందుగా మనం చెప్పుకోవడం జరిగింది. ఇలాగో తీసుకొని టైప్ ఇక్కడ 2 నోట్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఏం రోల్ మనకేం లేదు, VPC కూడా లేదు. ఎలా క్రియేట్ చేయాలన్నీ చూసాం. మనకి ఏం పెద్దగా అవసరం లేదు. EC2 ఇన్స్టెన్స్ IPని అసైన్ చేసాం. తర్వాత స్టోరేజ్ అవసరం లేదు. ట్యాగ్ కూడా మనమేమి క్రియేట్ చేయనవసరం లేదు. ట్యాగ్ని తర్వాత ఇంపార్టెంట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేస్తామంటే SSH ఆల్రెడీ ఉంది, దాని ద్వారా కనెక్ట్ అవుతాం. ఇక్కడ కస్టమ్ TCP రూల్ 8140తో మనం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మనం ఈ ఆల్ ICMPని తీసుకొని అన్నీ ఎనీవేర్ పెట్టాలి. అప్పుడే కనెక్ట్ అవుతుంది. ఎనీవేర్ పెట్టినప్పుడే మనకు కనెక్ట్ అవుతుంది అనమాట. లాంచ్ ఇన్స్టెన్స్, లాంచ్ కీ పేరు ఆల్రెడీ మనకు ఉంది, తీసుకొని ఓకే. ఇన్స్టెన్స్ అనేది కొత్త ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నాం అనమాట. ఓకే, టర్మినేట్ అయినాయి. ఇప్పుడు కొత్త ఇన్స్టెన్స్ని మనం లాంచ్ చేస్తున్నాం. ఒక టైం పడుతుంది, పెయింటింగ్ అని వచ్చింది. ఇప్పుడు కాన్ఫిగరేషన్ కొన్ని తీసుకుంటే మనకి 2 ఇన్స్టెన్స్లు అనేటివి కావాలి. మనం EC2 ద్వారా చేసుకున్నాం. అదేవిధంగా VMware ద్వారా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ VMస్ని తీసుకొని మనం చేయొచ్చు అనమాట. ఇది లైవ్లో వస్తుంది కాబట్టి, అది కూడా లైవ్లో వస్తుంది కోర్స్, కానీ ఇది కొంచెం కంపాటబుల్ అనమాట. అందువల్ల దీన్ని తీసుకుందాం. ఇక్కడ వీటికి మాస్టర్ M అని నేమ్ పెడదాం. ఏజెంట్కి A అని నేమ్ పెడదాం, A1 RA. ఇప్పుడు మనం చూసినట్లయితే మాస్టర్లోకి వెళ్ళేందుకు చూడండి, పబ్లిక్ కీ ఉంది, ప్రైవేట్ కీ 2 ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రైవేట్ కీని కాపీ చేసుకొని పెట్టుకున్నాం మన యొక్క పర్పస్ కోసం. అదేవిధంగా ఏని కూడా అదేవిధంగా కాపీ చేసి పెట్టుకున్నాం. ఏని కూడా అదేవిధంగా కాపీ చేసి పెట్టుకున్నాం.
చూడండి ఎస్ ఇవ్వాలి. ఎస్ ఇస్తే EC2 హైఫన్ యూజర్, ఇది PPK ద్వారా sudo హైఫన్ I ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇది రూట్లోకి వచ్చింది చూసారా. ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, M అని ఇచ్చాము. దీని IP అడ్రస్ ద్వారా లాగిన్ అయింది అనమాట. దీనికి నేమ్ పెట్టుకోవాలన్నమాట. హోస్ట్ నేమ్ M అని ఇచ్చారు. అనగానే వెంటనే ఎఫెక్ట్ అయ్యేదానికి మనం ఏం చేయాలంటే exec bash ఇస్తే వెంటనే ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఉంటే స్క్రీన్ మీద రాదు. exit sudo హైఫన్ I ఇస్తే చూడండి M వచ్చింది, మారింది చూడండి. ఇలా అనమాట. కంట్రోల్ ఇప్పుడు దీన్ని ECT sysconfig నెట్వర్క్కి వెళ్తే మనకి ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ నేమ్ చేంజింగ్ అనమాట. అది కొట్టి పర్మనెంట్ నేమ్ చేంజింగ్ M WQ కొట్టాలి దాన్ని. ఇది అంటే ఇది VI ఎడిటర్లో మనం ఓపెన్ చేసి ఎడిట్ చేసాం అనమాట. VI ఎడిటర్లో లైనక్స్లో వస్తుంది. ఇది ఎడిట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది అనమాట. అలా ఇప్పుడు మనం దాని ఒక నేమ్ని పర్మనెంట్ చేసాం అనమాట. అదేవిధంగా VI ETC హోస్ట్స్ కొట్టుకోవాలనుకుంటా. హోస్ట్స్ కొట్టాలి. మనం కొట్టినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ హోస్ట్ నేమ్స్ I ఇస్తే ఇన్సర్ట్లోకి వెళ్తుంది. ఎంటర్ కొట్టి ఇక్కడ హోస్ట్ నేమ్ ఇచ్చాం కదా, ఆ హోస్ట్ నేమ్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. హోస్ట్ నేమ్స్ ఇక్కడ హోస్ట్ నేమ్స్ ఇవ్వాలన్నమాట. ఇలా హోస్ట్ నేమ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఓ డొమైన్ నేమ్తో సేవ్ చేద్దాం మాస్టర్ని. ఆ డొమైన్ నేమ్ ఏదైనా అవ్వచ్చు. డొమైన్ నేమ్ ఏంది, www.k.com అనే ఓ డొమైన్ నేమ్ ఇచ్చాం. డొమైన్ నేమ్ అంటే ఈ IP అడ్రస్ నుంచి అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకునేదానికి WK, W అంటే సేవ్, Q అంటే సేవ్, Q అంటే క్విట్ అనమాట. కొట్టగానే సేవ్ అయిపోయింది. ఇప్పుడు అది చూసుకోవాలనుకుంటే CAT ద్వారా మనం దాన్ని చూడవచ్చు. చూసారా, మనం CAT ద్వారా కొట్టుకుంటే చూసాము. ఓకేనా, ఇలా అనమాట. ఇలా చూసుకోవచ్చు. ఇప్పుడు పింగ్ M అని కొడితే పింగ్ అవుతుంది అనమాట. చూడండి, పింగ్ అవుతుంది. ఓకేనా, అంటే కనెక్షన్ అవుతుంది. ఇక్కడ ఏ కొడితే కనెక్షన్ కాదు, ఎందుకంటే మనం నేమ్ ఇవ్వలేదు దానికి అనమాట. ఇప్పుడు మనం ఏని ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మనం అదేవిధంగా ఏని కూడా ఓపెన్ చేసి దానికి నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే నేమ్ని పర్మనెంట్ చేయాలి. ఇప్పుడు ఎలా ప్రాసెస్ చేసామో అదేవిధంగా ప్రాసెస్ అనేది చేస్తాం అన్నమాట. కుట్టీలోకి వెళ్ళి Ctrl+V కొట్టి PPK ఫైల్ ఒక రెఫరెన్స్ ఇవ్వాలి. అంటే కుట్టి ప్రైవేట్ కీ అనమాట. దాని రెఫరెన్స్ ఇచ్చి ఎస్ కొట్టి EC2 హైఫన్ యూజర్ కొట్టగానే అలాగే ఇచ్చినట్టు sudo హైఫన్ I sudo అనేవాళ్ళు sudo హైఫన్ I ఇస్తారు. వచ్చింది. దీనికి నేమ్ లేదు కాబట్టి ఇందాక ఇచ్చినట్టే ఇవ్వాలి. హోస్ట్ నేమ్
నెక్స్ట్ అది ఉన్నదంటే అంటే వెంటనే ఎఫెక్టివ్ కావాలంటే EXEC హ్యాష్ EX అయితే ఎగ్జిట్ కొట్టి -A కొడితే ఇప్పుడు మారింది చూడండి. ఇందాక IP అడ్రస్ ఉంది, ఇప్పుడు మారింది. దీన్ని పర్మనెంట్ చేయాలంటే VA ఎడిటర్లోకి వెళ్ళి ఇది లైనక్స్లో వస్తుంది. ఇవి లైనక్స్లో వస్తాయి. VA ఎడిటర్ మనం తీసుకునేది లైనక్స్ అనమాట. ఇందాక AMI తీసుకున్నాం, అమెజాన్ మిషన్ ఇమేజ్, అది లైనక్స్ మిషన్ ఇమేజ్ అమెజాన్ది. అందువల్ల VA ఎడిటర్లోకి వెళ్ళి VA ఫైల్ etc sysconfig network వెళ్ళి ఈ టైప్ చేస్తారు. అది I కొట్టాలి. I అంటే ఇన్సర్ట్లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత దాన్ని రిమూవ్ చేసి హోస్ట్ నేమ్ దగ్గర A అని ఇచ్చి సేవ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం పింగింగ్ కోసం ఏం చేస్తున్నాము, EXEC హోస్ట్స్ అనే ఫైల్లో పింగింగ్ కోసం మనం కాపీ చేస్తున్నాం. ఏం కాపీ చేస్తున్నాం, ఇది కాపీ చేస్తున్నాం. దాని యొక్క ప్రైవేట్ IP అడ్రస్ ప్రైవేట్ IP అడ్రస్ని కాపీ చేస్తున్నాం. ఇక్కడ క్యాన్సిల్ చేశాను. I కొట్టి ఎంటర్. ఇప్పుడు మనం పబ్లిక్ IP ఎందుకు ఇవ్వలేదు అంటే అది పబ్లిక్ IP ఎందుకు ఇవ్వలేదు అని మారిపోతుంటుంది అనమాట. ఇందాక కొట్టినట్టే k.com అని సేవ్ చేయాలి. నిజానికి సర్వర్లో మనం ETC హోస్ట్లో సర్వర్లో ఏజెంట్ యొక్క IP, ఏజెంట్లో సర్వర్ యొక్క IP ఇస్తే సరిపోద్ది. ఇలా ఇచ్చిన వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు పబ్లిక్ IP ఎందుకు ఇవ్వద్దు అంటే మారిపోతుంది కాబట్టి అందువల్ల ఇవ్వద్దు. ఇప్పుడు కోదన కొట్టి WQ సేవ్ క్విట్ కొడితే సేవ్ అయిపోయింది. చూసుకోవాలనుకుంటే ఎలా, దీన్ని CAT కమాండ్ ద్వారా చూసుకోవచ్చు అన్నమాట. క్యాప్ ఇవ్వాలి అక్కడ. చూడండి సేవ్ అయింది చూడండి, వచ్చింది కదా. ఇప్పుడు మనకు రెండు రెడీగా ఉన్నాయి. అది కూడా పింగింగ్లో ఉంది. ఇప్పుడు మనం ఏలో ఉన్నాం, పింగ్ M కొడతాం. పింగ్ M కొడితే పింగింగ్ అవుతుంది చూడండి. అంటే మనం ఏలో ఉన్నాం కానీ Mకి పింగ్ అవుతుంది అనమాట. దానికోసం ETC హోస్ట్స్ ఆ విధంగా పింగ్ అయ్యేదానికి. ఇప్పుడు M వద్దు, మనం DNS నేమ్ ఒకటి ఏదైతే ఇచ్చాం ఆ DNS నేమ్తో పింగ్ చేద్దాం. www.k.com చూడండి, మనం DNS నేమ్తో ఇప్పుడు పింగింగ్ చేస్తున్నాం అనమాట. అంటే ఆ నేమ్ని ఈ గూగుల్ ఎలాగా www.google ఎలాగ ఉంటుందో ఈ విధంగా k.com, అదేవిధంగా దాని వెనక ఒక IP ఉంటుంది. ఆ IPI మన ETC హోస్ట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇదే పింగింగ్ అంటే ఏంటంటే కనెక్షన్ అనమాట. కనెక్షన్ తెలిసేదానికి మనకి ఇన్నొద్దు, నాకు ఇంతొద్దు పింగింగ్. మనకి -C కొట్టి 5 సార్లు మాత్రమే 7 సార్లు మాత్రం పింగ్ అంటే 7 టైమ్సే పింగ్ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్గా. ఇలా పింగింగ్ టెస్టింగ్ చేసుకోవాలి. దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి. చూడండి 7వసారికి అయిపోయింది ఇలా అనమాట. ఇదే విధంగా దాంట్లో కూడా టెస్ట్ చేద్దాం. దీంట్లో ఇది ఏలో ఉన్నాం, Mలోకి వెళ్తున్నాం. Ctrl Z కొడితే ఆగిపోద్ది. ఇప్పుడు పింగింగ్లో నేను ఇక్కడ A ఇస్తున్నాను, ఇది M కానీ A ఇస్తాను కానీ పింగ్ అవుతుంది. చూడండి పింగ్ అవుతుంది అలా అనమాట. Ctrl Z కొట్టి పింగ్ -C 12 times www.k.com డొమైన్ నేమ్తో చూడండి 12 సార్లు పింగ్ అయ్యి అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది అన్నమాట. ఇలా మనం మొదట అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా పింగింగ్ హోస్ట్ నేమ్ అరేంజ్ చేసుకున్నాం అనమాట. Mలోను ఏలోను, M మాస్టర్, A వచ్చి ఏజెంట్ అనమాట. ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవడం జరిగిందనమాట.
తర్వాత వీడియోలో మెయిన్ కంటిన్యూ చేద్దాం.